నారాయణ పాఠశాలలో అక్రమంగా అమ్ముతున్న పుస్తకాలను ఏఐఎస్ఎఫ్ నాయకులు పట్టుకున్నారు. అక్రమంగా పుస్తకాలను అమ్ముతున్న శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ నాయకులు నారాయణ పాఠశాలలో అక్రమంగా అమ్ముతున్న పుస్తకాల్ని పట్టుకొని అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ నారాయణ, శ్రీ చైతన్య ఇతర ప్రైవేటు విద్యా సంస్థలలో పుస్తకాలను ఇష్టానురాజ్యంగా అమ్ముతూ విద్యార్థుల దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పుస్తకాలు అమ్మకూడదని, ఉన్నప్పటికీ పుస్తకాలు అమ్ముతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలలో బహిరంగంగా పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. అధికారులు ప్రైవేటు విద్యా సంస్థలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థలలో పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మడాన్ని నియంత్రించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గాదెపాక సూర్యతేజ, గోపగోని ఉదయ్, గాత్రిక్, వాసు, నవీన్, మహేష్ తదితరులు ఉన్నారు. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలకు సంబంధించినటువంటి అకాడమిక్ బుక్స్, తర్వాత యూనిఫాము, డైరీసు, ఇతర రకాల విద్యార్థులకు సంబంధించిన అన్నిటినీ బహిరంగంగా ఈ యొక్క పాఠశాల యాజమాన్యం అమ్ముతూ ఉంటే ఏఐఎస్ఎఫ్ సంఘంగా మేము వెతికి పట్టుకోవడం జరిగింది. ఈరోజు వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో విచ్చలవిడిగా లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు యూనిఫాము, బుక్స్, డైరీసు, పెన్సిల్, పెన్నుతో సహా వాళ్ళు అమ్మి సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ఈరోజు విద్యార్థుల్ని నిట్ట నిలువున దోసుకుంటా ఉన్నారు. దీనికి ప్రభుత్వం కూడా అండగా ఉండడం వల్లనే వీళ్ళ ఆగడాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అట్లాగే జిల్లాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళు నిస్సిగ్గుగా మీరు అమ్ముకుంటే అమ్ముకోరి అన్నట్టు వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఈరోజు చేతులు వదిలేస్తూ ఉన్నారు. ఈరోజు దానివల్ల ఈరోజు కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేసి విచ్చలవిడిగా ప్రజల్ని దోసుకుంటా ఉన్నాయి. దీనికి అడ్డుకట్టే పరిస్థితి లేదు కాబట్టే విద్యార్థి సంఘంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ, చైతన్య ఇతర విద్యా సంస్థలపై దాడులు చేస్తూ ఉన్నాం. బుక్స్ పట్టుకుంటా ఉన్నాం, యూనిఫామ్స్ పట్టుకుంటా ఉన్నాం. కాబట్టి వీటిని వెంటనే సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి నారాయణ, చైతన్య ఇతర విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు అమ్మేటటువంటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఆ యొక్క పాఠశాలలపై కేసులు నమోదు చేయడమే కాకుండా మూసివేయాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.